పరుగు 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 చూసిరా ఇగో ఇంకోటి ఉంది దీనికి మించింది ఇది గిద్దుడు సార్ బాగలే అయ్యో ఒక్కళ్ళు కూడా కొన్ని సావటం లేదు ఎట్టయితే ఈ పోలీస్ స్టేషన్లో మేమెట్ట బతకాలి ఎన్నాళ్ళు ఉండాలో ఏటో దేవుడా ఈ పోలీస్ స్టేషన్లో పడి ఈ కూరలు అమ్ముకోవడం 100 రూపాయలు తమ్మి 100 రూపాయలు 100 రూపాయలే ఏమన్నా మా షోరూమ్ అనుకుంటున్నావా ఏదో స్టేషన్లో పెట్టిరుగా అని వచ్చినా దాదా క్యాబేజ్ అడిగినావు కదా దామా ఇది కంచిపడు సామే చాలా మంచి సీర సామి 80 రూపాయలకి కరెక్ట్ 80 రూపాయలకి సీ లేకుండా అంతే కనకం ఎస్ఐ కానిస్టేబుల్ ఫాలో అవుతాడా కానిస్టేబుల్ ఎస్ఐని ఫాలో అవుతాడా పోలీసులు దొంగల్ని ఫాలో అవ్వడు సార్ వాడు అంటే అసలు విషయం వదిలేసి ఈగోతో టైం వేస్ట్ చేస్తున్నావని నీ ఎదవాలోచన నువ్వు కూడా మా మీద సెటైర్లు ఎత్తావా టైర్లా వాడెవడు మీ జీవుని టైర్లతో సహా కొట్టేశాడంటగా సార్ వాడా అరే ఆ విషయం ఇంకెలా తెలిసిందిరా మనం మాట్లాడుకున్నట్టే దొంగలు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు కదా సార్ అంటే ఆ దొంగడోడో ఈయనకి తెలిసిండొచ్చు అన్నమాట తెలియచ్చు తెలియకపోవచ్చును సారు అంటే పోలీసు వాళ్ళంటే లవలగాని అనుకుంటున్నారా లాఠీ అంటేనే భయపడేటట్టు చేస్తా 107 ఓపెన్ ద సెల్ సార్ వాడే వద్దు సార్ వాడే నా నోటి తూలి ఇంత పని చేస్తాను అనుకోలేదు సార్ వాడే వద్దు సార్ వాడే ఈడింత తెలివిగా మాట్లాడుతున్నాడంటే ఈడెనకాల పెద్ద కథే ఉంటుంది సార్ అదేం లేదు సార్ నేను పోలీస్ అయిదామనుకొని దొంగనయ్యాను సార్ అంటే ఏంట్రా మేము దొంగలవ్వకపోయి పోలీసులు అయ్యేవని నీ ఉద్దేశమా నేను డిగ్రీ చదువుకున్నా సార్ అప్పుడప్పుడు దొంగతనం హ్యాపీగా చేస్తుంటాను సార్ ఆ దొంగను బట్టి ఇచ్చే ఐడియా నేను చెప్తాను సార్ చెప్పాలా సార్ చెల్లకి చెవులుంటాయి సార్ చెవులో చెప్పాలి చెప్పు తప్పు నీ చెవు జాగ్రత్త కనకం దొంగోడికి కాటు మోపకరా పో ఐడియా బాగుంది అరే పనే వరకు ఇక్కడే ఉంది అందుకే మా తాత చెప్పాడు ఎవరినైనా నమ్మొచ్చు కానీ పోలీసులు నమ్మొద్దురా అని ఏ మీ తాత దొంగ పోలీస్ నీతో మాట్లాడుతుంటే నా బండే పోయిందా ఫోన్ బిడ్డ ఆగిరా బాబు గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్
సినిమాల్లో మాఫియా వాళ్ళు గీసే స్పాట్ మ్యాప్ లా ఉంది కదా సారీ. అవును, నేనా దొంగ వెదకు పెట్టిన స్పాట్ ఇది. ఈ బొమ్మ ఏంటి సారు? గది నువ్వే. బిచ్చపోడు గెటప్ లో నీ ప్లేస్మెంట్ గాడ ఫిక్స్ చేసిన. నేనెక్కడ అడుక్కోవాలి సారు? మార్కెట్ యార్డ్ లో. నా మిలిటరీ మావ గాని నా లవ్ గాని అక్కడికి వచ్చారనుకోండి సారు, అప్పుడు నన్ను గుర్తుపెడితే నా పరిస్థితి ఏంటి సారు? గుడ్ పాయింట్. అందుకే నిన్నెవరు గుర్తుపట్టకుండా గుండు గీస్తున్నా. నిన్ను బిచ్చపోడు కూడా బిచ్చపోన్ లెక్క గుర్తుపట్టకుండా. సార్, నేను అసలే మ్యారేజ్ కావాల్సిన వాడిని. నా బొచ్చుతో ప్లాన్లు ఏంటి సార్? నా మరద లుక్ లో తేడా వస్తే నేను తట్టుకోలేను సార్. పరుగు పరుగు